కాశీలో ఎలా జీవించాలి అంటే తల్లిదండ్రులున్న పిల్లలు ఎంత నిశ్చింతగా ఉంటారో అలా ఉండాలి అని ఒకటే చెప్పింది కాశీఖండంలో. ఆయన సంకల్పమే, ఆయన పరిశీలిస్తాడు. పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అన్ని వ్రతాల కంటే గొప్ప వ్రతం గురుసేవా వ్రతం. అది చేస్తున్నాడని ఒకసారి గంగా తీరంలో స్నానం చేసి గురువుగారి దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. దీపకుడు ఆయనకు ఎదురుగా కనబడ్డాడు విశ్వేశ్వరుడు. విశ్వేశ్వరుడు సాక్షాత్కారం అయ్యిందండి, సామాన్యమైన అంశం కాదు. అప్పుడు ఒక్కసారి ఆనందపరుషుడే ఈ నమస్కారం చేశాడు. విశ్వేశ్వరుడు వస్తూనట్టుండి, గురు భక్త మహాప్రాజ్ఞ వరం బ్రూహి, నీ గురుభక్తికి నేను చాలా సంతోషించాను. ఎప్పుడైనా తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతారంటారే, మరి ఈయనేం తపస్సు చేశాడయ్యా? గురు శుశ్రూష అనే తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఫలంగా విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి నీకేం వరం కావాలన్నాడు. అంతే. ఇదే మొదటి సూటిగానే ప్రశ్న. అంటే వరమా? తనకంటూ వరం అంటే ఏమీ లేదు. చూడండి ఎటువంటి వాడు. అందుకే నైష్ఠిక బ్రహ్మ